నమస్కారం. నా పేరు మాన నరసింహులు. చెంచుగిరిచిన మూలిక వైద్యం. చాలా మందికి ఈ కాలం నాడు ఎండకు ఎవరికైనా కానీ తుమ్ములు, పరిచయం, దగ్గు రాకూడదు. ఎండకు విపరీతంగా ఎండకు కొంతమందికి ఊపిరితిత్తుల వ్యాధి, తుమ్ములు రావడం, పరిచయం పట్టడం, దగ్గు రావడం, గల్లాడకపోవడం, రాత్రిపూట సాసాడకపోవడం, చెమటలు విపరీతంగా పోయడం ఇబ్బంది పడుతుంటారు. ఎందువలన తెలుసా? శరీరంలో అతి ఎక్కువ వేడైపోయి వేడి వల్ల వచ్చిన జబ్బు. ఈ జబ్బుని మనం పురుకులు ఏమైనా వాళ్ళంటే, అరే వానగా నానొచ్చినావు, స్నానం చేసి తల దూర్చుకోలే, శుభ్రంగా తల ఆర్పుకోలే, అందుకే నీకు తుమ్ములు, పరిచయం, దగ్గు ఇవన్నీ అంటారు. అది కాదు. ఊపిరితిత్తుల వ్యాధి అంటే తెల్ల రక్త కణాలు తక్కువైపోతే ఊపిరితిత్తుల వ్యాధి వస్తుంది. ముక్కులు డిమ్మేసుకోవడం, గల్ల దిగపోవడం, ఊగా నస పెట్టడము, కళ్ళు నలచడము, విపరీతంగా కళ్ళు చేతులు నలచడం ఉంటాయి. ఇది అలర్జీ అంటారు. ఈ అలర్జీ ఎందువల్ల వస్తుందంటే వేడి వలన వస్తుంది. చిన్నపిల్లల కాడి పెద్దల వరకు ఈ బాధ ఉంటుంది. దీని కాడ మనకు చక్కగా ఆయుర్వేదంలో ఇంగ్లీషు మందులు మింగుతారు, గొట్టాలు బిడుస్తారు, ఎన్నో రకరకాల టానికులు తాగుతారు, రకరకాల మందులు తాగుతారు. తాగినప్పుడు అయితే తగ్గుతుంటుంది, లేకుండా లే. మా కాడ మన పూర్వీకుల కాలం నాడు మన పెద్దలు కనిపెట్టినారు. ఓ చిట్కా చెప్తానండి ఈ వైద్యం గురించి, ఈ రోగం గురించి. అడ్డచరం చెట్టు ఒకటి, తర్వాత వచ్చేసి తెల్ల జిల్లడి ఏర్లు ఒకటి, ఆ తర్వాత వచ్చేసి మోతుక చెట్టు పూలు, తెల్ల మోతుకన్నా కానీ ఎర్ర మోతుక కానీ మోతుక చెట్టు పూలు. ఈ మూడు అనేది ఒక పిల్లోడు నెల పిల్లల నుండి 100 ఏళ్ళ ముసలి వరకు ఈ చూర్ణం కానీ ఈ నీళ్ళు కానీ వాడితే ఊపిరితిత్తులు ఫ్రీగా అయిపోతుంది. చిన్నపిల్లలకి ఏం చేస్తారు తెలుసా? తల్లి కడుపు డెలివరీ అయినప్పుడు ఉమ్మునీరు తాగింటాడు. ఆ ఉమ్మునీరు అరగదు. అరగకుంటే లోపల పిల్లలకు స్నానం చేయించినా వాడు ఎప్పుడు తుమ్మడము, ముక్కులో చీమిడి గారుతూనే ఉంటుంది. వాడికి మతికొచ్చే తీసుకుంటాడు, లేకుంటే తల్లి తీయాలి, లేకుంటే చీమిడి కూడా మింగుతాడు వాడు కడుపులోకి. తల్లి మంచిగా ఉండి పిల్లోని చూపెట్టుకొని జాగ్రత్తగా అయితే చీమిడి తీస్తుంది. తల్లికి పనిపాట ఉండే, పని చేసుకుంటుండే, పిల్లోని చీమిడి తీయలేదు. అందుకోసం ఆ లోపల ఊపిరితిత్తుల నిమోనియా అంటారు దాన్ని. నిమోనియాకు చక్కని వైద్యం నా కాడ ఉంది. ఇప్పుడు చెట్ల పేరు చెప్పినాను. ఈ చూర్ణం మా కాడ దొరుకుతుంది. ఈ చూర్ణం అనేది ఎండాకాలం పుట్టిన ఈ రోగం ఎక్కువైపోయింది. మళ్ళీ వాళ్ళకి వానకాలం ఉండదు, చలికాలం ఉండదు, ఎండాకాలం వస్తే ఈ రోగం వస్తుంది. అందుకోసం ఇది జస్ట్ అలర్జీ అంటారు దీన్ని. దీనికి చక్కని వైద్యం నా కాడ దొరుకుతుంది. హైదరాబాద్ ఒక నంబరు, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ చెట్ల పేరు చెప్పాను, వైద్యం చేసుకునే విధానం చెప్పాను, దీన్ని వాడే విధానం చెప్తానండి. ఈ మందు వాడేటప్పుడు మనం పత్యం ఉండాలి, మజ్జిగ, ఐస్ క్రీమ్లు, ఆ తర్వాత వచ్చి కొంచెం కారం ఉప్పు తక్కువ చేసుకోవడం, నూనె పదార్థాలు బంద్ చేసుకొని ఒక 3 నెలలు 4 నెలలు వాడుకుంటే ఈ రోగం బతికినాళ్ళు రాదు 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 రాదు. వైచేతంగా వేచేతంగా కోటిచేతంగా ఛాలెంజ్ చేసుకుంటా. ఎందుకంటే నువ్వు ఆ మందు లేవలు కూడా చెక్ చేసుకోవచ్చు. కేవలం ఆదివాసి గిరిజన వైద్యుడు మూలికతో మన పెద్దలు 100 ఏళ్ళు బతికినారు. ఈ వైద్యం మీకు ఉపయోగించుకోండి. హైదరాబాద్ ఒక నంబర్, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. నా పేరు గిరిజన వైద్యుడు నరసింహ, ఆయుర్వేద గిరిజన నరసింహ. అందరికీ నమస్కారం.